హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులు అనేది మనకు ఏ విధంగా ఉండబోతున్నాయి? సో ఆల్రెడీ మనకైతే మోడల్ అయితే వచ్చేసింది. సో ఈ యొక్క రేషన్ కార్డులు అనేది ఎవరెవరికి ఇస్తారు? సో దాదాపు ఈసారి 30% మందికి రేషన్ కార్డులు అయితే రద్దు చేయబోతున్నారు. సో ఎందుకు 30% మందికి రద్దు చేస్తున్నారు? ఈ రద్దు అనేది మనకు కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే మన రేషన్ కార్డ్ అనేది సేఫ్ ఉంటుంది? సో వీడియోలో నేను మీకు కంప్లీట్‌గా అయితే అప్డేట్ ఇస్తాను. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి రేషన్ కార్డ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట. సో ప్రభుత్వం నుంచి మనకిచ్చేది. సో మనకు మొత్తంగా చూసుకుంటే రేషన్ కార్డ్ ద్వారానే ఎవరైనా సరే నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వారు, మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వారు ఈ రేషన్ కార్డ్‌ని బేస్ చేసుకొని వాళ్ళు చాలా రకాల సరుకులను మనకు రేషన్ షాప్ నుంచి తీసుకోవడం గానీ, ప్రభుత్వం నుంచి పథకాలనేసి వాటిని తీసుకోవడం గానీ, సో ఇవన్నీ గూడా మనకు ఈ రేషన్ కార్డ్ ఒక్క డాక్యుమెంట్‌తోనే మనకైతే సాధ్యమవుతుంది. సో కాబట్టి దయచేసి అందరికి కూడా వీడియోని అయితే షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, గత ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ కార్డుల విషయంలో రేషన్ కార్డు పైన గత గవర్నమెంట్ సీఎంగా ఎవరైతే చేశారో సో మాజీ సీఎం జగన్ గారు, సో ఆయన ఫోటో అయితే వచ్చిందనమాట. సో ఇది మంచిగా మనకు కాంట్రవర్సీ ఎక్కువగా అయిందనమాట. సో రేషన్ కార్డుల మీద వాళ్ళ ఫోటోలు వేసుకున్నారని చెప్పేసి, సో అది ఇది అని చెప్పేసి గందరగోళంగా అయితే స్ప్రెడ్ అయ్యాయి. సో మనకు పట్టా పాస్బుక్ మీద కూడా జగన్ గారి ఫోటో ఉందని చెప్పేసి సో అప్పట్లో మంచిగా వైరల్ అయ్యాయి అనమాట. కొన్ని కాంట్రవర్సీస్ అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సో వీళ్ళు వచ్చేసి కొత్తగా రేషన్ కార్డు అనేది మనకు విడుదల చేస్తున్నారు. ఈ రేషన్ కార్డు అనేది మనకు కేవలం ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది. సో దీంట్లోనే మనకు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో సేమ్ మనకు ఇది ఎలా పనిచేస్తుందంటే ఆధార్ కార్డు ఏ విధంగా అయితే పనిచేస్తుందో సో అదే విధంగా అయితే ఈ రేషన్ కార్డు కూడా పనిచేస్తుంది. మనం రేషన్ ఎక్కడ తీసుకున్నాము, ఎలా తీసుకున్నాము, ఎంత తీసుకుంటున్నాము, రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఏటీఎం కార్డు లాంటి కార్డు పైన అయితే ప్రింట్ అవుతాయి. సో చాలా అంటే చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది, చిన్నది. సో ఇది మనకు పీవీసీ కార్డ్ అనమాట. లైక్ మీకు వచ్చేసి పాన్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో, ఏటీఎం కార్డ్ ఏ విధంగా ఉంటుందో సో అలా ఉంటుందన్నమాట. ఈ యొక్క రేషన్ కార్డ్ వచ్చేసి మనకు త్వరలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. అయితే ఈసారి దాదాపు 30% మందికి రేషన్ కార్డ్ అనేది రద్దు అవుతుందని చెప్పాను కదా! సో ఎందుకు రద్దు అవుతుందనే దానికి సంబంధించిన విషయాన్ని చూసుకొని ఏటీఎం కార్డ్ లాంటి మనకు ఏటీఎం సైజులో ఉండేటువంటి రేషన్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో సో నేను మీకు మోడల్ అయితే చూపిస్తాను. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 80-90 లక్షల మందికి రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. అయితే గత 6 నెలలుగా ఎవరైతే రేషన్ సరుకులు అనేది తీసుకోకుండా నిలిపివేస్తున్నారు రేషన్ కార్డు పైన, సో అటువంటి కార్డులన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇన్యాక్టివ్‌లోకి అయితే పెట్టిందనమాట. సో ఈ యొక్క ఇన్యాక్టివ్‌లో పెట్టినటువంటి కార్డులకు సంబంధించి సరైనటువంటి ఆ యొక్క ఆధారాలతో సహా వాళ్ళు ఎందుకు ఈ రేషన్ అనేది తీసుకోలేదో దీనికి సంబంధించి ప్రూఫ్స్‌తో సహా వాళ్ళు గనక సబ్మిట్ చేయకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వారికి రేషన్ కార్డులని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దయితే చేస్తుంది. 6 నెలల నుంచి రేషన్ అనేది తీసుకోకుండా ఉండేవాళ్ళ కార్డులన్నీ ప్రెజెంట్ ఇన్యాక్టివ్‌లో ఉన్నాయి కదా! సో ఇన్యాక్టివ్‌లో కార్డులు ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఈ నోటీసులకు స్పందించి మీరు తగిన ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేస్తే కార్డ్ అనేది మళ్ళీ యాక్టివ్ అవుతుంది. ఒకవేళ మీరు చేయకపోతే మాత్రం కార్డ్ ఇన్యాక్టివ్‌లోనే ఉండి కార్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ అయిపోతే మళ్ళీ మీకు కొత్త రేషన్ కార్డ్ తీసుకోవాలంటే చాలా అంటే చాలా తలకాయ నొప్పులైతే వస్తాయి. సో దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. వీడియోని మాత్రం షేర్ చేయండి. ఎవరికైతే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఇంకా 6 నెలల వరకు రేషన్ అనేది తీసుకోకుండా ఉన్నారో సో అటువంటి వారికి షేర్ చేయండి. ఇక మనకొచ్చేసి ఈసారి నుంచి ఈ డిజిటల్ రేషన్ కార్డ్ అనేది మన చేతికి వచ్చినప్పటి నుంచి మనకు 6 నెలలని కాస్త 3 నెలలకు కుదించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటివరకు మనం 6 నెలల వరకు రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డ్ ఇన్యాక్టివ్ అవుతుంది కదా! సో దీన్ని మనకు కేవలం 3 నెలల వరకు ఎవరైతే రేషన్ తీసుకోకుండా ఉంటారో సో అటువంటి వారికి ఈ యొక్క కార్డ్ అనేది ఇన్యాక్టివ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో కాబట్టి మీరైతే కొంచెం అలర్ట్‌గా ఉండండి. ఇక మనకు ఇంకొక రీజన్ వచ్చేసి ఎవరికైతే ఇప్పటివరకు ఈకేవైసీ చేసుకోలేదో సో కొంతమంది కార్డులలో సింగిల్ పర్సన్ ఉంటారు. ఆ సింగిల్ పర్సన్‌కి వచ్చేసి కార్డ్ అనేది ఉంది. సో సింగిల్ పర్సన్ కార్డ్ అనేది ఉన్నప్పటికీ వాళ్ళేం చేస్తున్నారంటే ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఉంటారు కదా! సో ఇట్లాంటి వారికి నిర్దాక్షిణ్యంగా కార్డ్ అయితే క్యాన్సిల్ చేస్తున్నారు. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డ్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గడువుని ఏప్రిల్ 30వ తారీఖు వరకు అయితే పొడిగించింది. సో గతంలో మనకు గడువు వచ్చేసి మార్చి 31 వరకు ఇచ్చారు. దీన్ని కాస్త కొంచెం మనకు ఎక్స్‌టెన్షన్ చేసి ఏప్రిల్ 30 వరకైతే ఇచ్చారు. సో ఇది ఎందుకు మనకు రేషన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్‌తో ఈకేవైసీ అనేది మనం ఎందుకు చేసుకోవాలి అనే దానికి సంబంధించి గతంలో నేను చాలా వీడియోస్ కూడా చేశాను. సో మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా
ఈ యొక్క రేషన్ కార్డ్‌ని బేస్ చేసుకొని అనేక రకాల స్కీమ్స్‌కైతే ప్రజలందరూ కూడా అర్హత సాధిస్తూ ఉంటారు. ఈ యొక్క రేషన్ కార్డ్‌ని బేస్ చేసుకొని ఈ పథకాలైతే పొందుకుంటున్నారు కాబట్టి, ఎవరికైతే ఇనెలిజిబిలిటీ ఉండి కూడా అంటే అర్హత లేకుండా ఉండి కూడా డైరెక్ట్‌గా ఈ యొక్క రేషన్ కార్డ్‌ని అడ్డం పెట్టుకొని అర్హత లేకపోయినా డబ్బులనేది పథకాలకనేది తీసుకుంటూ ఉన్నారు. అటువంటి వారందరినీ వేరువేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అర్హులకు మాత్రమే ఏ పథకమైనా సరే వర్తించే విధంగా ఈ యొక్క రేషన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్‌తో ఈకేవైసీ అనేది తీసుకురావడం జరిగింది. సో, కాబట్టి మీరైతే ఒకటి ఆలోచించండి. ఇప్పుడు నేను మీకు ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది మనకు ఏ విధంగా ఉంటుందో మీరు క్లారిటీగా అయితే స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి విల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో ఏప్రిల్ 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% we have completed. 93% we have completed. 7% is still there. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ రేషన్ కార్డ్ అనేది మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. కొత్త రేషన్ కార్డులో మనకు స్ప్లిట్, డిలీట్, అలాగే మనకు వచ్చేసి యాడ్, ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్షన్స్తో సహా అన్నీ మనకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కరెక్షన్ అప్డేట్ అయితే మనకి ఇచ్చారు. సో ఎవరైనా సరే రేషన్ కార్డులో తప్పులు ఉంటే మీరు మీ యొక్క సచివాలయంకి వెళ్ళేసి ఈజీగా అయితే మీరు వాళ్ళని కన్సల్ట్ అయితే మీకు దీనికి సంబంధించి సో ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే రేషన్ కార్డుకి సంబంధించి వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా మీరు పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.